సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. హత్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. రాజలింగమూర్తి హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు ఉన్నారని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపిస్తున్నారని తెలిపారు. ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. దోషులు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పారదర్శకమైన విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రాజలింగమూర్తి కుటుంబాన్ని పరామర్శించి హామీ ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వామన్ రావు, నాగమల్లిను అతి కిరాతకంగా హత్య చేయించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించినందుకే ఈ హత్య జరిగినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారని తెలిపారు. హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి రాజకీయ హత్యలు కావచ్చు, లేదు అవినీతి ప్రశ్నించినప్పుడు ఎవరైనా హత్యలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 23 మధ్య చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఆనాడు మంత్రుల్లో వామన్ రావు గారు కావచ్చు, నాగమణి గారిని ఏ విధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేపించిందో సభ్య సమాజం అంతా కూడా చూసింది. దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఖండించినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఒక సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య జరగడం చాలా బాధాకరం.